గడిచిన 5 సంవత్సరాలలో రాష్ట్రం అభివృద్ధి జరగలేదని, వైసీపీ ఇచ్చిన హామీ ఎక్కడా నెరవేరలేదని కాంగ్రెస్ పార్టీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి జిలానీ భాష ఆరోపించారు. టీడీపీ, వైసీపీ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అంటున్న ఎమ్మెల్యే అభ్యర్థితో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. కర్నూలు నగరంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. కర్నూలు అభ్యర్థిగా జిలానీ గారిని కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నియమించారని చెప్పవచ్చు. నియమించినప్పటి నుంచి వార్డుల్లో కూడా ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రస్తుతం మనతో పాటు జిలానీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ ప్రచారం ఏ విధంగా జరుగుతుందండి? ప్రచారం చాలా బాగా జరుగుతుందండి. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. సిపిఐ, సిపిఎం, ఇండియా కూటమి అభ్యర్థిగా నన్ను చాలా గౌరవిస్తున్నారు. ప్రజలు వెళ్తేనే పూలమాలలతో సత్కరించి కాంగ్రెస్ పార్టీకి ఓటు డెఫినెట్గా వేయాలా, ఎందుకు వేయాలని ప్రజలే చెప్తున్నారు. సో బీజేపీ అవలంబిస్తున్న విధానాలు కానీ, బీజేపీకి అంటగాగుతున్న ఈ టీడీపీ, వైసీపీ విధానాలను కానీ ప్రజలు విసుగు చెంది కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మేము సుఖ సంతోషాలతో ఉంటాము, కాంగ్రెస్ పార్టీలోనే అభివృద్ధి చెందింది, కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత 5 ఏళ్ళు మనము టీడీపీకి అధికారం ఇచ్చాము, 5 ఏళ్ళు మనం వైసీపీకి అధికారం ఇచ్చాము, ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు కర్నూలు. సో ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకే మనం అవకాశం ఇస్తే కర్నూలు డెఫినెట్గా అభివృద్ధి చెందుతుంది. 10 ఏళ్ల క్రితం జరిగిన అభివృద్ధి తప్పితే 5 ఏళ్లలో టీడీపీ కానీ 5 ఏళ్లలో వైసీపీ కానీ ఎటువంటి అభివృద్ధి చేయలేదు ఈ నియోజకవర్గాన్ని అని ప్రజలు గట్టిగా నమ్మి మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. వాళ్ళ ఇళ్లలో కూర్చోబెట్టుకొని వాళ్ళు మాతోనే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకే మేము ఓటేస్తాము, వేరే పార్టీలకు ఓటు వేయము అని. చాలా బాగా ప్రచారం నడుస్తుంది. చాలా సంతోషంగా ఉన్నాము. మేమే ఈసారి గెలవబోతున్నామని గట్టిగా ధీమాగా నమ్మకంగా చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకురాబోతున్నారు? 9 గ్యారెంటీలు ఇచ్చాము. 9 గ్యారెంటీల్లో రైతు రుణమాఫీ 2 లక్షల రైతు రుణమాఫీ ఒకటి ఉంది, 500కే గ్యాస్ సిలిండర్ ఒకటి ఉంది, ఉచిత బస్సు, ఇవన్నీ 5,000 రూపాయలు ప్రతి మహిళకు ఇంటింటికి అందిస్తాము, 1,00,000 రూపాయలు ఇంటింటికి ఇస్తాము. దాంట్లో 8,333 రూపాయలు ప్రతి నెల ఒక జీతం ఇచ్చినట్టు ఇస్తామని, 4,000 పెన్షన్ అని, ఇలా 9 గ్యారెంటీలు చెప్పినాము. 9 గ్యారెంటీలు డెఫినెట్గా 100 రోజులు అమలు చేయబోతున్నాము. ప్రజలందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఇంతకుముందు అందరికీ అవకాశం ఇచ్చి చూశారు, 10 ఏళ్ళు మమ్మల్ని దూరం పెట్టారు, విభజన చేశామని. మేమైతే విభజన చేయలేదు ఈ రాష్ట్రాన్ని. ఆ రోజు టీడీపీ, వైసీపీ, బీజేపీ అన్ని రాజకీయ పార్టీలు తమ ఇంట్రెస్ట్ని చూపించి విభజన చేయండి అని లెటర్ ద్వారా సూచిస్తేనే మేము విభజన చేశాము. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ నెపం మా మీద దొబ్బారు తప్పితే మేము సొంతంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కాదది. అయినా కూడా మాకు 10 ఏళ్ళు శిక్ష వేశారు. మీరు దయచేసి ఈసారి ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ విలువైన ఓటుని, వజ్రాయుధాన్ని కాంగ్రెస్ పార్టీకి వేయించి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సార్ చెప్పండి, వాళ్ళ ప్రధాన పార్టీల నుంచి కూడా ఒకటి వైసీపీ కావచ్చు, టీడీపీ నుంచి కూడా ఎమ్మెల్యేలు బరిలో దిగుతున్నారంటే వారందరినీ ఢీకొట్టి ఏ విధంగా మీరు ముందుకెళ్తున్నారు? టీడీపీ నుంచి భరత్ కుమార్ గారు ఉన్నారండి. వాళ్ళు చాలా డబ్బున్న వ్యక్తి, ఇండస్ట్రియలిస్టు. వైసీపీ నుంచి ఐఏఎస్ ఆఫీసరు ఇంతియాజ్ గారు, కలెక్టరు, ఆయన కూడా డబ్బున్న వ్యక్తి. కానీ ప్రజల ఆశీర్వాదాలు ఎవరుకున్నాయి అనేది ఇంపార్టెంట్. ప్రజల ఆశీర్వాదాలు డెఫినెట్గా నాకు, జిలానీ భాష అయినా నేను, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నాకే ఉన్నాయి తప్పితే వాళ్ళకి ఎవరికి ఇద్దరికి లేవని నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ప్రచారంలో జనాలు చూపిస్తున్న ఇంట్రెస్ట్ కానీ, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకం కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధి చేయగలుగుతుందని వాళ్ళు చెప్తున్న మాటలు చూస్తుంటే వైసీపీని కానీ టీడీపీని కానీ వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆల్రెడీ మేము అవకాశం ఇచ్చాము, ఇంకా అవకాశం ఇచ్చే సమస్య లేదని. ఆల్టర్నేటివ్ ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరని వాళ్ళు సర్చింగ్ చేస్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు నేను కనపడితేనే వాళ్ళ కళ్ళలో సంతోషం చూసి చాలా ఆనందం వేస్తుంది. డెఫినెట్గా కర్నూలు నియోజకవర్గ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని. వాళ్ళిద్దరికి ఓట్లు పడవు, వస్తే 5-10 వేలు తప్ప ఇంకంతకన్నా మించి రావని కూడా నేను అంటే త్రాగునీటి సమస్యలు చాలా ఉన్నాయి. కర్నూలు నగరాన్ని చాలా వేధిస్తుంది. అంటే గతంలో పాలించిన వారు కూడా ఈ విషయాన్ని పక్కన పెట్టారు. ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఎలా అభివృద్ధి చేయబోతున్నారు కర్నూలు నగరానికి? త్రాగునీటి సమస్య ఒకటే కాదండి, ఫ్లడ్ వాల్ అవసరం ఉంది కర్నూలుకి. ఫ్లడ్ వాల్ చాలామంది చాలా గొప్పలు చెప్పారు ఇంతకుముందు. ఫ్లడ్ వాల్ అంటే మనకు ఇంతకుముందు వరదలు వచ్చినప్పుడు చూసాము, ఆల్మోస్ట్ ఆల్ ఓల్డ్ సిటీ మునిగిపోయిన పరిస్థితి. అంత జరిగిన తర్వాత కూడా ఫ్లడ్ వాల్ నిర్మించాలని వైసీపీ కానీ టీడీపీ కానీ ఇంతవరకు నిర్ణయం తీసుకోకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. అది ఈసారి మా కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తే డెఫినెట్గా ఫస్ట్ ప్రయారిటీ ఫ్లడ్ వాల్ మీద పెట్టి, దాని తర్వాత సమ్మర్ స్టోరేజ్ ట్యాంకేజ్ ఏదైతే ఉందో అది సరిపోవట్లేదు. ఆల్టర్నేట్ నీళ్ళు వస్తున్నాయి. కర్నూలు ప్రజలు ఎండాకాలంలో నీటి ఒత్తిడికి చాలా ఇబ్బంది పడుతున్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇంకోటి అవసరం ఉంది కర్నూలుకి. అది డెఫినెట్గా దాని గురించి ఆలోచించి ఏవైతే వలసలు వెళ్తున్నారో ప్రజలు కర్నూలు నియోజకవర్గం నుంచి, ఆ వలసలను కూడా ఆపుతాము. ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొస్తాము. మూతబడిన ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, కార్బైడ్ ఫ్యాక్టరీ కానివ్వండి, పేపర్ మిల్ కానివ్వండి, నంద్యాల దగ్గర నూలు మిల్ కానివ్వండి, ఇవన్నీ తెరిపించి
కొత్త ఇండస్ట్రీస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. దాని గురించే మా రాహుల్ గాంధీ గారు చెప్పారు, నేను గెలిస్తే ప్రధానమంత్రి అయితే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మీద పెడతామని. ప్రత్యేక హోదా వచ్చిందంటే ఇండస్ట్రీస్ ఆటోమేటిక్గా వస్తాయి, రాయితీలు వస్తాయి, కాబట్టి ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే మన పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా తయారవుతుంది, వాళ్ళ కుటుంబాలను వాళ్ళే పోషించుకుంటారు. ఈ ఏదో వైసీపీ ఇచ్చే 10,000 రూపాయలు సంవత్సరానికి ఆటో అన్నా కానీ లాయర్ని ఇస్తామని 5,000 రూపాయలు, దీనికోసం ప్రజలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. 10,000 రూపాయలు అంటే రోజు 37 రూపాయలు అవుతుంది. 37 రూపాయలు తన కుటుంబాన్ని ఎవరు పోషించుకోలేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో. టీ ఖర్చులు కూడా సరిపోవి. ఇది ఏదో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయి కానీ మేమేదో పథకాలు ఇస్తున్నామని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి ఆ 10,000 కోసం సంవత్సరం అంతా వేచి చూడాల్సిన పరిస్థితి అవసరం లేదు. ప్రజలని మేము డెఫినెట్గా అధికారంలోకి వస్తే వాళ్ళు తమ కాళ్ళ మీద నిలబడే శక్తిని మేము కల్పిస్తాము. ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, వలసలు ఆపి ఇది చేస్తాం. అంటే పూర్తిస్థాయిలో చూసుకుంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఏం జరగలేదంటున్నారు. గడిచిన నెలలో 99% మేము హామీలన్నీ పూర్తి చేశామని చెప్పి వైసీపీ అంటుంది. నెరవేరాయంటారా? 99% హామీలు అమలు పరిచామని అంటున్నారు. మీరు చెప్పండి, మద్యపాన నిషేధం హామీనే కదా అమలు పరిచారా? సిపిఎస్ రద్దు హామీనే కదా అమలు పరిచారా? పోలవరం కడతామన్నది హామీనే కదా అమలు పరిచారా? ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నది హామీనే కదా అమలు పరిచారా? అమలు కాని హామీలు ఇచ్చి జాబ్ క్యాలెండర్ అన్నారు, మెగా డిఎస్సి అన్నారు. ఏ హామీని అమలు పరిచారని 99% అయిపోతుంది? మీరు చెప్పండి. 10,000 రూపాయలు ఆటోనకి, 5,000 రూపాయలు లాన్ వేస్తామని, తర్వాత చేనేత కార్మికులకు 10,000, వాళ్ళకు 10,000, వీళ్ళు మేము కట్టే ట్యాక్సుల నుంచి డబ్బులు తీసిపోయి వాళ్ళకి ఇస్తే అది డెవలప్మెంటా? లేకుంటే దాన్ని హామీలు అమలుపరచమంటారా? సంక్షేమ పథకాలు అవి. సంక్షేమ పథకాలు అంటే ఏంటి? ప్రజలు సంక్షేమ పథకం వల్ల తమ కుటుంబాన్ని పోషించుకోవాలి, తన జీవితాన్ని ఉజ్వలంగా తయారు చేసుకోవాలి తప్పితే ఆ 10,000 కోసము, 5,000 కోసము, సంవత్సరాన్ని మీరు ఇచ్చే ఆ ముష్టి కోసం మేమేదో వెయిట్ చేయాలనే పరిస్థితులు తీసుకురాకూడదు. అలా తయారు చేసి పెట్టారు. ఈ 10,000 ఇచ్చి ఓటు కొంటున్నారు కానీ గవర్నమెంట్ సొమ్ము ఇచ్చి ఆ 10,000 ఎందుకు ఇవ్వాలి? ప్రజల్ని ఉపాధి కల్పించండి, ప్రజలకు వలసలు ఆపండి. ప్రజలకు మీరు ఏవైతే హామీలు ఇచ్చారో, పోలవరం కడితే ఎంతమంది రైతులు భవిష్యత్తు ఉజ్వలంగా అవుతారని సస్యశ్యామలంగా రైతులు పంటలు పండించుకుంటారు. మీ మీద డిపెండ్ కావాల్సిన అవసరమే లేదు. మద్యపాన నిషేధం చేస్తే మహిళలంతా సంతోషంగా ఉండరా? అతను తాగబోతే డబ్బులు మిగిలవా? అతను తీసుకెళ్ళి ఇంట్లో ఇయ్యడా? తన కుటుంబాన్ని పోషించుకోడా? సిపిఎస్ రద్దు చేస్తే పెన్షన్ రాదా? ఇవన్నీ అమలు కాని హామీలు ఇచ్చి అన్ని రకాల ప్రజలను మోసం చేసి మీరు 99% హామీలు అమలు చేశామంటే ఇది ఎంతవరకు ప్రజలు కూడా ఆలోచించాలా? మాట తప్పము మడమ తిప్పమన్న మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట తప్పారు. మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానంతవరకు ఓట్లే అడగమని చెప్పి 5 ఏళ్ల క్రితం మాట ఇచ్చారు, సిపిఎస్ రద్దు చేస్తామని ఈరోజు మాట తప్పారంటున్నారు. ఇటు టీడీపీ కూడా సిపిఎస్ విధానం పైన ఎంప్లాయీస్ అంశాల మీద మాట్లాడట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఏమైనా హామీ ఇవ్వబోతుందా ఎంప్లాయీస్కి? డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో, స్టేట్లో అధికారంలోకి వస్తే సిపిఎస్ మీద డెఫినెట్గా ఆలోచన చేస్తాం. ఆలోచన చేసి పెద్దలతో మాట్లాడి అది అమలు కాని హామీ యాక్చువల్గా 50,000 కోట్ల రూపాయలు అవుతుంది. అది దాని గురించి పెద్దలు మాట్లాడాలి. మాలాంటి వాళ్ళు మాట్లాడితే అది మంచిది కూడా కాదు. సో పెద్దలతో మాట్లాడి అది అమలయ్యే హామీ అయితే డెఫినెట్గా ఎంప్లాయీస్ కోసం ముందు అడుగు వేస్తాం. వాళ్ళకి మంచి జరుగుతాయంటే ఎంతకైనా చేస్తాం. రెండు పార్టీలు మేనిఫెస్టోని విడుదల చేశాయి. మాది బాగుంది అని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తూ ఉంది. ఏ విధంగా చూస్తారు రెండు పార్టీల మేనిఫెస్టో? ఏ పార్టీ కూడా అమలు చేసే పరిస్థితులు లేవు. ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలనే ఆలోచన తప్పితే ప్రజలకు మంచి చేయాలా, ప్రజలకు హామీలు ఇవ్వాలా, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఏ పార్టీకి కూడా, ఇటు టీడీపీకి లేదు, అటు వైసీపీకి లేదు. ఇది ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఇవన్నీ అమలు కాని హామీలే. ఊరికే ఏంటంటే అధికారంలో వచ్చి కూర్చున్న తర్వాత చంద్రబాబు నాయుడిని ఎలా హింసించాలి, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డిని ఎలా హింసించాలి, ఈ మధ్యలో ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఎట్లా హింసించాలి, ఇది తప్పితే ఈ రాష్ట్రంలో ఏమైనా జరుగుతుందో మీరే చెప్పాలి మీడియా మిత్రులు. ఇది పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో ప్రచారం అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు ఖచ్చితంగా మేలు చేస్తాం. ఇటు వైసీపీని కానీ టీడీపీని కానీ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చెప్పేసి కూడా జిల్లాని గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ మల్లికార్జున్, 1TV, కర్నూలు జిల్లా.